ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. గైస్ ఇలాంటి వీడియోస్కి అయితే ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. నేను ఇది ఎట్లా చేసుకోవాలి ఏందనేది ఫుల్ ప్రాసెస్ చెప్పిన. మనకు ఆల్రెడీ ఇంకా కొన్ని రోజుల్లో నెంబర్స్ రాబోతున్నాయి. సో ఆ నెంబర్స్ ప్రకారంగా నేను ఈ వీడియో చేసిన. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమైపోతుంది. దీనికి డిమాండ్ కూడా ఫుల్ ఉంది. సో డెఫినెట్గా యూజ్ చేసుకోండి. చాలా నీట్గా చేసుకోవచ్చు. మీకు అన్ని డీటెయిల్స్ అంతా ఎట్లా చేసుకోవాలి ఏందనేది ఫుల్ ప్రాసెస్ చెప్పిన. మీరు ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం కాదు. సో అందుకే ఫుల్ వీడియో చూసుకుంటా చేసుకోండి. డెఫినెట్గా యాజ్ ఇట్ ఈస్ దింపేస్తారు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్ మీకు డెమో నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఇంతకుముందుకు వీడియోస్ లాగా అయితే ఉండదు, అంత హెవీ ప్రాసెస్ ఏముంటుంది. బట్ కొంచెం కొంచెం మీరు అర్థం చేసుకుంటే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి వీడియోలో చెప్తున్నా, ఈ వీడియోస్కి మాత్రం చాలా డిమాండ్ ఉంది గైస్. డెఫినెట్గా యూజ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎడిటర్స్ అయితే నార్మల్గా మీ రిలేటివ్స్ గారు ఎవరికన్నా ఇట్లా పొలిటికల్ లాగా నిలబడ్డా మీరు కూడా చేసుకోవచ్చు. బట్ దీనికి మాత్రం డిమాండ్ అయితే వేరే లెవెల్ ఉంది. సో అందుకే నేను మెయిన్గా చేయడానికి కారణం. ఇది ఎలా చేసుకోలేదనేది ఫుల్ ప్రాసెస్ చెప్తా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. మిగతా వీడియోస్ వేరే ప్రాసెస్ ఉంటాయి, బట్ ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. టోటల్ ఒకటే దాంట్లో ఇంకో కొంచెం వేరే దాంట్లో కూడా ఉంటుంది. నేను అంతా చూపిస్తా. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి. మనకి అన్ని లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి లింక్స్ అక్కడ ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు వేరే పార్టీ అంటే కొన్ని ఇమేజెస్ లేవు, సో అవి మీరు గూగుల్కి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏ పార్టీ కావాలో దాని డీటెయిల్స్ కొడితే మనకి అది ఇచ్చేస్తుంది గూగుల్లో. సో ఇప్పుడు మీరు ఫస్ట్ అల్మేషన్ ఓపెన్ చేసుకోండి. ఇది బీట్ మార్క్ ఎలా కాపీ పేస్ట్ చేయాలి ఆ వీడియో కూడా నేను చేసిన. మన ఛానల్లో ఉంటుంది చూడండి, కొంచెం కింద ఉంటుంది. మీరు అక్కడికి చూస్తే మీకు అర్థమైపోతుంది బీట్ మార్క్ ఎలా కాపీ పేస్ట్ చేయాలో. అది కొంతమందికి తెలుస్తలేదని మెసేజ్ చేస్తున్నారు నాకు ఇన్స్టాగ్రామ్లో. సో అందుకే చెప్తున్నా. ఫస్ట్ మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఎప్పుడు చెప్పేదే, మీకు బ్లాంక్ కనిపిస్తుంది, మీకు ఏం కనిపించదు. లాస్ట్కి ఈ ఆడియో కూడా మీకు వినిపించదు. సో ఈ ఆడియోని నేను వీడియో ఇచ్చిన మీకు డిస్క్రిప్షన్లో, ఆ వీడియో టు ఆడియో ఎట్లా కన్వర్ట్ చేయాలో కూడా చెప్తా. సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఇది డిలీట్ చేస్తున్నా. మీకు చెప్తా నేను ఆడియో టు వీడియో ఎట్లా కన్వర్ట్ చేయాలో. అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, ఆ వీడియోని తీసుకోండి, చూసుకోండి. టోటల్ ప్రాసెస్ అయితే ఇది. మీకు ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా రేవంత్ రెడ్డి వీళ్ళ ఫొటోసు. సో వీళ్ళ ఫొటోస్ అనేది మనము పిక్సార్ట్లో చేసుకోవాలి. సో అది చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను అది కూడా చెప్పడానికి ట్రై చేస్తా. బట్ మనం ఫస్ట్ మెయిన్ మ్యాటర్ మనకి ఈ టోటల్ ఎట్లా చేసుకోవాలి ఏందనేది ప్రాసెస్ చూడండి. ఫస్ట్ మీరు ఈ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పిక్సెల్ కట్ అనే యాప్ ఉంటుంది. ఇది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. మీరు చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మెయిన్ ఫీచర్ ఏంటంటే మనకి అది మనము మ్యాక్సిమం కొన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే బ్లర్ అవుతుంది ఫేసు. సో దీంట్లో అస్సలు బ్లర్ కాదు, మీ క్లారిటీ ఎంత ఉంటే అంత క్లారిటీ ఇచ్చేస్తుంది. ఫస్ట్ మీరు ఫోటోని క్లారిటీ చేసుకోండి. రెమినీలో కానీ ఏఐ ఫోటో ఎన్హాన్సర్లో కానీ దేంట్లో ఒక దాంట్లో క్లారిటీ చేసుకొని అప్పుడు దీంట్లోకి వచ్చి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి. అస్సలు క్లారిటీ అనేది పోదు. సో అందుకే మెయిన్గా నేను యూజ్ చేయడానికి కారణం. మీరు కూడా డెఫినెట్గా యూజ్ చేయండి. అక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈజీగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొచ్చుకున్న తర్వాత ఇక్కడ కలర్ ఫిల్లోకి వచ్చేసి మీరు ఇమేజ్ తీసుకుంటారు కదా, ఇమేజ్ తీసుకున్న తర్వాత డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫిట్ మీద క్లిక్ చేయాలి. ఫిట్ మీద క్లిక్ చేస్తే మీ ఒరిజినల్ ఇమేజ్ ఎట్లా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అట్లానే వస్తుంది. మీరు స్టిచ్ చేస్తే ఇప్పుడు చూడండి, ఫిట్ ఇచ్చేస్తే దగ్గరికి అయింది, స్టిచ్ చేసేస్తే ఇట్లా అయిపోయింది. సో అది ప్రాబ్లం అనమాట. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఫిల్ ఇచ్చేస్తే ఈ టైప్లో ఫిట్ కంపల్సరీగా ఫిట్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ టెక్స్ట్, ఈ డీటెయిల్స్, ఈ తెలుగు ఫాంట్ ఎట్లా తీసుకోవాలి, లాస్ట్కి ఈ 1 నెంబర్ అని ఉంది కదా, అది కూడా నేను ఫాంట్స్ తోటి క్రియేట్ చేసింది. సో అదంతా మీరు మన ఛానల్లో అప్లోడ్ చేసిన, నేను ఆల్రెడీ ఒక వీడియో చాలా డీటెయిల్గా చెప్పిన. సో మీరు ఆ వీడియోని చూసుకుంటే చేసుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది 1 చూసుకోండి, కోడ్ ఇది. సో ఈ కోడ్ ఎట్లా చేయాలి అన్నది ఆ వీడియో చెప్పిన, మీరు అక్కడికి నుంచి ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తా ఎక్కడెక్కడ ఏది పెట్టాలి, ఎక్కడెక్కడ ఏది తీసుకోవాలనేది చూడండి. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్, మీకు ఇక్కడ నేమ్ కూడా ఉంటుంది చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్లేస్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకోండి. మీరు టీఆర్ఎస్ అయితే టీఆర్ఎస్, బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ అయితే కాంగ్రెస్, ఏదైనా ఓకే. నేను అన్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ మీకు ఇచ్చిన. ఇక్కడ ఈ ఇమేజ్ కూడా నేను ఇచ్చిన, మీరు అది తీసుకోండి. ఓకే.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ క్యాండిడేట్ అని ఉంటుంది, మీరు అది కూడా తీసుకోండి. ఇక్కడ దీని మీద బ్యాలెట్ పేపర్ అని కూడా ఉంటుంది. సో అన్ని ఇవ్వలేదు, కొన్నిటికి నేమ్స్ ఇచ్చిన. అండ్ నెక్స్ట్ ఇక్కడ పొలిటికల్ మెంబర్స్ అని ఉంది కదా, ఇది చేద్దాం మనం, ఇది ఎండింగ్లో చేద్దాం, ఇది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా గైస్, ఈ ఎల్లో కలర్ ఆరెంజ్లో ఉన్నాయి అన్ని టెక్స్ట్, ఏదైతే మన డీటెయిల్స్ పెడతాం కదా అదంతా టెక్స్ట్. ఇదంతా మనకి టోటల్ వీటితో ఉంటుంది. చూడండి ఎన్ని లేయర్స్ ఉన్నాయో. సో ఈ అన్ని లేయర్స్ని కంట్రోల్ చేసి ఒక వీడియో చేయాలి. ఈజీగానే ఉంటుంది, బట్ మీరు అర్థం చేసుకొని చేస్తే ఇంకా ఈజీ అయిపోతుంది. అస్సలు కష్టంగా తీసుకోకండి, చాలా ఈజీ ప్రాసెసే. సో ఎట్లా చేసుకోలేంది అనేది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే మనము ఇక్కడ హ్యాండ్ ఉంది కదా, చూసుకోండి. ఇక్కడ 7.19 సెకండ్స్ దగ్గర మనకి హ్యాండ్ వస్తుంది. సో మీరు ఇక్కడ హ్యాండ్ పిఎన్జి తీసుకోండి, నేను అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్న. కలర్ ఫిల్కి వచ్చేసి ఇక్కడ ఇమేజ్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఫిట్ అనే ఆప్షన్ తీసుకోండి. ఇది తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ ఇమేజ్ ఎట్లా ఉందో అట్లా వస్తుంది. ఓకే, ఇంతకుముందు నాకు కూడా అంత ఐడియా లేదు. సో రీసెంట్గా నేను ఈ పొలిటికల్ వీడియో చేయడం వల్ల నాకు తెలిసింది. సో అందుకే గైస్, మనము ట్రై చేస్తూనే ఉంటే, కొత్తది క్రియేట్ చేస్తుంటేనే మనకి కొత్త కొత్త ఫ్యూచర్స్ అనేది అర్థమవుతాయి. సో మనము ఎప్పుడు చేసే రొటీన్ వేలో వెళ్ళిపోతే మాత్రం మనకి ఏ సెట్టింగ్ తెలియదు. నాకు కూడా ఇంతకుముందుకు తెలియదు. చూసుకోండి, మనకి ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పలేదు ఈ ఆప్షన్ గురించి. సో నాకు రీసెంట్గా తెలిసింది కాబట్టి మీకు చెప్తున్నా. ఈ ఫిట్ అనేది యూజ్ చేయండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు 7.19 దగ్గర మనకి హ్యాండ్ ఫోటో ఉంటుంది. అండ్ మన ఇమేజ్ వచ్చేసి 13.18 దగ్గర క్యాండిడేట్ అని ఉంటుంది నేము. డోంట్ వరీ, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ ఇదంతా టెక్స్ట్. ఓకే, ఇక్కడ షాడో ఉంటుంది. మన 9.18 సెకండ్స్ దగ్గర షాడో ఉంటుంది, మీరు ఆ షాడోని యూజ్ చేయండి. ఇది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షాడో కొంచెం ముంగట్కే మనకి ఓట్ వేసేది హ్యాండ్ సింబల్ ఉంటుంది, మీరు అది కూడా యూజ్ చేయండి. గైస్ చూడండి, ఈ హ్యాండ్ అయితే మనకి 9.24 సెకండ్స్ దగ్గర మనకి స్టార్ట్ అవుతుంది. సో మీరు అక్కడికి నుంచి తీసుకోండి. ఓకే, ఈ హ్యాండ్ ఇమేజ్ మనకి దీని యానిమేషన్ ఉంటుంది, మీరు అస్సలు ఇట్లా మూవ్ చేయొద్దు. ఇక్కడ అంటే మనము ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి తీసుకెళ్ళాలంటే ఈ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ని యూజ్ చేస్తాం, బట్ మీరు అది అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే మనం అది యూజ్ చేసినప్పుడు ఈ కీ ఫ్రేమ్స్ది ఫ్లో మిస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఏ టైప్లో అయిపోతుందో, మనకి ఇక్కడికి వచ్చేస్తుంది చూడండి, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ జరగొద్దంటే మీరు అస్సలు దీన్ని మిస్ చేయొద్దు. సో డెఫినెట్గా మీరు ఒకవేళ మూవ్ చేయాలనుకుంటే మీరు ఓన్గా క్రియేట్ చేసినప్పుడు ఈ హ్యాండ్ని ఇట్లా పట్టుకొని మూవ్ చేయండి. మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది, ఇట్లా మనం ఫింగర్స్ తోటి మూవ్ చేయాలి. కానీ ఈ మూవీ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్కి వచ్చేసి మాత్రం అసలు మూవ్ చేయదు. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఇక్కడికి దీని కిందనే మనకి షాడో ఉంటుంది, ఇది కూడా తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫింగర్, అదే మనకి హ్యాండ్ సింబల్. మీది ఏ సింబల్ అయినా, ఏ పార్టీ అయినా ఆ సింబల్ తీసుకోండి. ఇప్పుడు మనం కార్ తీసుకుంటే కొంచెం చిన్నగా చేయాల్సి ఉంటుంది. సో పైన కింద అడ్జస్ట్ చేసుకోండి. చిన్నగా చేయాలంటే మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి ఇక్కడ స్కేల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఇట్లా చిన్నగా చేసుకోవచ్చు. దీనికి మూవ్ చేసుకోవచ్చు, మనకి దీనికి ఏమి కీ ఆప్షన్స్ ఏమి లేవు. సో అది మీకు ఇక్కడ కావాలంటే ఇట్లా కావాలంటే ఇట్లా, మీరు రొటేట్ చేయాలంటే ఈ టైప్లో. సో అట్లా మీరు చూసుకుంటా, ఇప్పుడు నేను చెప్పింది మీరు ట్రై చేస్తే మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, 12.0.5 దగ్గర మనకి హ్యాండ్ సింబల్ ఉంటుంది, ఇది తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈడికెంచి మీకు ఈజీ ప్రాసెస్, అసలు కష్టం అనేది ఉండదు. 14.10 నుంచి లైన్ వైజ్గా మనకి డీటెయిల్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు పోలింగ్ తేదీ ఇది యాజ్ యూజువల్ సేమ్, మీరు చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇక్కడ చేతు గుర్తుపై అని ఉంది కదా, ఇక్కడ మనకి ఇక్కడ వస్తుంది చూడండి. సారీ, ఇది అమూల్యమైన ఓటు, ఇది కూడా డిఫాల్ట్, అది అట్లానే వదిలేసేయండి. మీరు ఏ పార్టీ అయినా మనకు అది కంపల్సరీ. ఇక్కడ ఈ పైన 6.0 దగ్గర 16.0 దగ్గర చేతి గుర్తుపై వేసి అని ఉంటుంది. ఇక్కడ మీరు కారు గుర్తు అయితే కారు గుర్తు, కమలం పువ్వు అయితే కమలం పువ్వు, యువర్ విష్, మీకు ఏ పార్టీది అయితే కావాలో ఆ పార్టీది మీరు ఆ వీడియో చూడండి, ఈ కోడ్ ఎట్లా కాపీ కన్వర్ట్ చేసుకోవాలో అది చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ ఫాంట్ నేమ్ కూడా నేను చెప్తా, ఎండింగ్లో చెప్తా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శ్రీకాంత్ గౌడ్ గారిని ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో వాళ్ళ నేమ్ పెడితే అయిపోతుంది. సో అంతే, ఈజీ ప్రాసెస్ గైస్, మనకంత ప్రాసెస్ ఉన్నది. ఇక్కడ ఇది నేము
16.14 దగ్గర మనకి ఇది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 16.20 సెకండ్స్ 26 దగ్గర మనకి అఖండ మెజారిటీతో అని ఉంటుంది. ఇది కూడా మీరు అసలు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేంజ్ చేయాల్సింది ఒకటే గైస్, అను ఫాంట్ని కాపీ పేస్ట్ చేసుకొని ఆ ఫాంట్ ఇచ్చేస్తే అయిపోతుంది, మిగతాదంతా అదే చూసుకుంటుంది. మళ్ళీ చెప్తున్నా, అను ఫాంట్స్నే యూజ్ చేయండి, ఎందుకంటే అదే ప్రొఫెషనల్గా ఉంటుంది, చాలా డీటెయిల్గా ఉంటుంది. చూసుకోండి ఎంత నీట్గా ఎంత ఉందో, మీకు చాలా యూజ్ అవుతుంది. దీనికి మనీ కూడా చాలామంది పే చేస్తారు, అంటే ఇంత ప్రొఫెషనల్గా ఉంటే ఎవరు వదులుకోరు. సో అందుకే నేను మెయిన్గా చెప్పడానికి రీజన్, ఫుల్ డీటెయిల్గా చెప్పిన ఆ వీడియోలో, డెఫినెట్గా చూడండి, మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఏదైతే సైన్ బోర్డ్ ఉందో, ఈ సైన్ బోర్డ్ అనేది మనకి 15.12 సెకండ్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. చూసుకోండి, ఇది మనకి సైన్ బోర్డ్ అనేది మీకు ఇట్లా ఉంటుంది, మీకు ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ 15.11 సెకండ్స్ దగ్గర మనకి సైన్ బోర్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడికి వచ్చి తీసుకోండి, నేను పిఎన్జీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేసిన, మీరు అక్కడికి వచ్చి తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది 17.18 సెకండ్స్ దగ్గర మనకి సింధూర్ అనే టెక్స్ట్ ఉంటుంది, దీనికి అన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి, అది చేద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ తర్వాత 13 వార్డ్, అంటే మీరు ఏ వార్డ్ అయితే ఆ వార్డుది ఇచ్చేసేయండి. ఓకే. అండ్ ఇంతే గైస్, చూసుకోండి మనకి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో, చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఈ స్టాంప్ ఫొటోస్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడికి నుంచి తీసుకోండి. ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు, ఈజీగానే అయిపోతుంది. ఇది మీకు స్టార్టింగ్లో మనకి గ్రీన్ స్క్రీన్ ఉంటుంది, మీరు అది తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ నేను ఆప్షన్స్ ఇచ్చేసిన, మీరు ఓన్లీ దాన్ని కలర్ ఫీల్డ్లోకి వచ్చేసి ఇక్కడ తీసుకుంటే అయిపోతుంది, మీకు ఆటోమేటిక్గా మనకి స్టాంప్ అనేది పడిపోతుంది. ఓకే గైస్, ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ తీసుకుందాం ప్రాసెస్ అంతా. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్లోకి వచ్చేసింది, ఇది కూడా మీకు ఇచ్చిన ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎఫెక్టు, ఇదంతా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు నేను చెప్పిన ఫార్మేట్లోనే మీరు ఫ్లోలో వెళ్ళిపోండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి పేస్ట్ చేయండి, ఇది ఆల్రెడీ ఉంది, డోంట్ వరీ, మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి ఆల్రెడీ ఉంది. సో నేను ఏదో ఇచ్చేసిన. అండ్ ఇక్కడ హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్కి అయితే ఇవ్వలేదు, కాపీ చేసుకోండి. ఇక్కడ మన బ్యాలెట్ పేపర్ అని ఉంటుంది కదా, దాంట్లో హ్యాండ్కి మనము పేస్ట్ చేయాలి. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు హ్యాండ్ వస్తుంది, ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది హ్యాండ్. సో దీనికి పేస్ట్ చేసేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, కన్ఫ్యూజ్ కాకండి. 17.17 సెకండ్స్ దగ్గర మనకి హ్యాండ్ సింబల్ ఉంది, మీరు అక్కడికి నుంచి తీసుకోండి. ఓకే, చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకో వేరే ఎఫెక్టు, మీకు చేస్తుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటుంది, బట్ మీరు ఒకసారి చేస్తే మీకు చాలా ఈజీ అవుతుంది. మీకు ఏమైనా ఆర్డర్స్ వచ్చినా మనం ఈజీగా కంట్రోల్ చేసే కెపాసిటీ వస్తుంది. సో ఇది నేమ్ది, ఇది కాపీ చేసుకోండి. ఇది ఒకటి కాపీ చేసుకుంటే మనకి 2-3 ఎఫెక్ట్స్కి అనేది పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు ఇది కనుక్కోవడమే కష్టం. ఓకే, దొరికింది. 16.10 దగ్గర మనకి నేమ్ ఉంది, మీరు ఇట్లా టచ్ చేసుకుంటే చూడాలి, ఏదైతే సెలెక్ట్ అవుతుందో అది ఇప్పుడు మనము చేసుకున్నది. సో ఇప్పుడు ఇది మూవ్ చేసుకుంటే మనం అన్నీ చెక్ చేయాలి, ఎందుకంటే ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతాం, మనకి ఇక్కడ కనిపించదు ఏది స్పెల్లింగ్ ఉంది, ఏది మనం కరెక్ట్ వర్షన్ అని. సో అందుకే మనం టచ్ చేసుకుంటే చూడాలి. మీరు ఒక్కొక్కసారి టచ్ చేసినప్పుడు మనకి వేరేవి, ఇప్పుడు లెంతీ ఫొటోస్ ఉంటాయి కదా ఫుల్ స్క్రీన్వి, మనకి మ్యాక్సిమం ఇది టచ్ చేస్తే చూడండి, నేను ఇప్పుడు ఫింగర్ని టచ్ చేద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని టచ్ చేద్దాం అనుకుంటే చూడండి మనకి వీళ్ళు టచ్ అవుతున్నారు. సో అలాంటి టైంలో మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. సో అందుకని మీరు ఈ లేయర్స్ని 1 బై 1 సెలెక్ట్ చేసుకుంటా. అందుకే గైస్, ఇలాంటి వీడియోస్ చేయడానికి మీకు చాలా అంటే చాలా ఓపిక ఉండాలి, ఆ ఓపిక ఉంటేనే మీరు ఇలాంటి వీడియోస్ చేయగలుగుతారు. అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు, కానీ చెప్తున్నా, దీనికి మాత్రం డిమాండ్ వేరే లెవెల్ ఉంది. మీరు చేసి ఇన్స్టాలో పోస్ట్ చేసి రికమెండ్ చేస్తే, ఇట్లా ఎడిటింగ్ చేస్తున్నాం అట్లా చేస్తే మీకు చాలా మనీ ఈజీగా వచ్చేస్తుంది. సో మీరు ఒకసారి చేసి చూడండి, ట్రై చేయండి. బట్ నేను చెప్పేది ప్రతి ఒక్కటి ఫాలో అయితేనే ఎగ్జాక్ట్లీ అవుట్పుట్ దిగిపోతుంది. మీరు వేరేలాగా చేసుకుంటే రైట్, మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ నేను చెప్పేటివి కూడా యూజ్ చేయండి. మెయిన్గా నేను చెప్పేటివి ఏం యూజ్ చేస్తారంటే ఫాంట్ యూజ్ చేయండి, డెఫినెట్గా అను ఫాంట్, అది ఎలా చేసుకోలేదు అనేది మన వీడియోలో చెప్పిన. అండ్ ఫార్మేట్ వచ్చేసి ఈ టైప్లో ట్రై చేయండి, బట్ సేమ్ చేయకుండా మీ ఓన్గా మీ టాలెంట్ని యూజ్ చేస్తే అయిపోతుంది అంతే, దానికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు. బట్ ఏం చేసినా కొంచెం ప్రొఫెషనల్గా చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనతోటి చేపించుకునే వాళ్ళు అట్రాక్ట్ అయిపోవాలి, డెఫినెట్గా మనం ఈ వీడియో చేయించుకోవాలనే థాట్ వాళ్ళకి రావాలి. సో అట్లా మీరు చేస్తే
డెఫినెట్‌గా మీరు ఈజీగా క్లిక్ అయిపోతారు. మీకు ఈజీగా ఆర్డర్స్ వస్తాయి. సో, అది. అండ్ ఇప్పుడు ఇంకో ఎఫెక్ట్ ఉంది. ఇక్కడ హ్యాండ్‌ది కాపీ. సేమ్ ఇక్కడ మీకు కనిపించదు కాబట్టి నేను అంత డీటెయిల్‌గా చెప్పడానికి కారణం. సో, నేను గూడా ప్రాజెక్ట్ ఇద్దామనే ట్రై చేస్తున్నా గైస్. కాకపోతే ప్రాజెక్టు నాకు హెవీ ఫార్మాట్ అయితుంది. ఈ హెవీ ఫార్మాట్ అవ్వడం వల్ల ఓన్లీ మనీ పే చేసిన వాళ్ళకే ఇది ఇస్తుంది. అంటే అలైట్ మోషన్ యాపు. సో, అందరూ మనీ పే చేయలేరు కాబట్టి, సో, నేను అందుకే ఎక్స్ఎంఎల్ ఫైల్‌లో ఇస్తున్నా. ఇది కూడా ఏం పెద్ద కష్టమేం కాదు. మీరు అనుకుంటే ప్రతి ఒక్కటి ఈజీగానే అయితది. ఇక్కడ 12.5 దగ్గర పేస్ట్ చూసుకోండి. ఈజీగా మనకు పేస్ట్ అయిపోయింది. అది కొంచెం స్కేల్ చేసుకోవాలి. నేను స్కేల్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ 13తో వార్డ్ అని ఉంది కదా! ఇది మన సైన్ బోర్డ్ ఉంది కదా! గ్రీన్ కలర్‌ది. ఇక్కడ మనకు సైన్ బోర్డ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ 15.11 దగ్గర మనకు సైన్ బోర్డ్ స్టార్ట్ అవుతుంది. సో, దాంట్లో సారీ, సైన్ బోర్డ్‌కి ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే సైన్ బోర్డ్ పైన టెక్స్ట్‌కి కదా మనం పే చేసేది. ఈ ఎఫెక్ట్స్ అనేది ఆన్ చేసుకోండి. నేను కొన్ని ఆఫ్ కూడా చేసిన. మీరు అన్నీ చెక్ చేసుకుంటూ ఆన్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి సింధూర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో, దీనికి పేస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 13th వార్డ్ అని ఉంటుంది. రెండు సేమ్ ఎఫెక్టు. బట్ నేను 2 ఇచ్చేసిన. ఓకే. ఇట్లా మనకి ఇది అయిపోయిందా? ఆల్మోస్ట్ అయిపోయినాయి అనుకుంటా. అయిపోయినాయి గైస్ ఇంతే. సో, ఇది ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఇంకోటి పిక్సార్ట్‌లో మనం ఎట్లా చేసుకోవాలో చెప్తా. అండ్ ఇక్కడ మీకు లైన్ వైస్‌గా మనకి టెక్స్ట్ వస్తది. ఇవన్నీ ఆన్ చేసుకోండి. ఈ టెక్స్ట్‌కి ప్రతి టెక్స్ట్‌కి ఇవి ఆన్ చేసుకోవాలి. సో, అన్నీ కాపీ పేస్ట్ చేయాలంటే మీకు కూడా ఎక్కువ ప్రాసెస్ తలకాయ నొప్పని నేను మీకు ఈజీగా సింపుల్‌గా ఉండడానికి ఓన్లీ ఇట్లా ఆన్ చేసుకుంటే అయిపోతదని ఆ టైప్‌లో ఇచ్చిన. బట్ కన్‌ఫ్యూజ్ కాకండి. ఈజీగానే ఉంటది. మీకు ఏం డౌట్ ఉన్నా నాకు కామెంట్‌లో పెట్టండి. నేను డెఫినిట్‌గా మీకు రిప్లై ఇస్తా. మీకు ఈజీగా చెప్పడానికే నేను ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నా. ఓకే. ఇప్పుడు డైరెక్ట్ మనం పిక్సార్ట్‌లోకెళ్ళి అది ఎట్లా చేసుకోవాలో చెప్దాం. ఫస్ట్ మీరు పిక్సార్ట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. అది చేసుకున్న తర్వాత మనకి ఎగ్జాంపుల్‌గా నేను ఒక ఇమేజ్ తీసుకుంటా. చాలా ఈజీ ప్రాసెస్ గైస్. మనకి ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండది. ఎట్లా చేసుకోవాలంటే మీరు ఇది మెయిన్‌గా 4 మెంబర్సు దీంట్లో పర్టిక్యులర్‌గా పెట్టొచ్చు. అంటే మరీ ఎక్కువ మందిని కూడా పెట్టొద్దు. ఎవరెవరైతే మెయిన్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే చూజ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు రేవంత్ రెడ్డి చూపిస్తా చూడండి. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి రేవంత్ రెడ్డిది తీసుకుందాం. సో, ఇక్కడ ఇమేజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎరేజ్ ఆప్షన్‌కి వచ్చేసేయండి. ఇక్కడ ఈ ఆప్షన్ సెట్ చేసుకోండి. చూసుకోండి. నేను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ వచ్చేసి పిక్సెల్ కట్ అనే అప్లికేషన్‌లో చేసిన. మీరు కూడా అది డెఫినిట్‌గా ట్రై చేయండి. పిక్సార్ట్ యాప్ వచ్చేసి మన ప్లే స్టోర్‌లోకి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మనకి ఇప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ వచ్చేసినాయి. సో, అది ఇలా ఇట్లా ఎరేజ్ చేసుకోండి. ఓకే. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఈ లైన్స్ ఉంటాయి. మెయిన్ అందరూ ఆహ్, మిస్టేక్ చేసేది ఇక్కడనే. నేను చాలా వీడియోస్ చూసిన ఇన్‌స్టాగ్రామ్‌లో. అందరూ అన్నీ బానే చేస్తున్నారు. అంతా ఓకే. కానీ ఎడ్జెస్ విషయానికొచ్చేసి అది అట్లనే వదిలేస్తున్నారు. అదే మెయిన్ ఇంపార్టెంటు. సో, అది కంపల్సరీగా చేయాలి. మనకి వీడియో ఎంత నీట్‌గా వచ్చిందనేది దీని మీద బేస్ అయి ఉంటది. సో, ఇట్లా చాలా అన్‌ప్రొఫెషనల్‌గా కనిపిస్తది మనకి చూసుకోండి. అంతా వైట్ కలర్‌లో ఎట్లా కనిపిస్తుందో ఇది డెఫినిట్‌గా మీరు క్లియర్ చేసుకోవాలి. ఇక్కడ ఎరేజ్‌కొచ్చేసి సైజ్ తక్కువ చేసుకొని, హార్డ్‌నెస్ ఎక్కువ చేసుకొని, ఒపాసిటీ 69 అట్లా పెట్టుకోండి. సో, ఇట్లా చూడండి. ఇట్లా నీట్‌గా రిమూవ్ చేసేస్తే మనకి ఈజీగా అయిపోతది. చూసుకోండి. ఓకే. ఇట్లా మీరు మీ ఫోటోని అంతా రిమూవ్ చేసేసుకోండి. ఇది చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఎన్ని ఫోటోస్ కావాలో అట్లా లైన్ వైస్‌గా పెట్టుకోండి. ఇప్పుడు నేను దీన్ని చిన్నగా చేసి డూప్లికేట్ అంటే ఎగ్జాంపుల్‌గా మీకు అర్థం కావడానికి డూప్లికేట్ చేసి చూపిస్తున్నా. మీరు మినిమమ్ 4 మెంబర్స్ లేదు వాళ్ళకి ఎక్స్ట్రా కూడా కావాలంటే చెప్దాం. ఇప్పుడు ఈ 3 మెంబర్స్ తీసుకున్న. ఇక్కడ డౌన్‌లోడ్ కొంచెం చిన్నగా చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడికి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు అదే ఇమేజ్‌ని ఇప్పుడు నేను డైరెక్ట్ తెచ్చుకున్న. స్కేల్ చేసుకున్న. ఇక్కడ మనకి పైన సో, మీరు 1 బై 1 సేవ్ చేసుకున్నా ఓకే. ఒకటేసారి అన్నీ చేసుకున్నా ఓకే. ఒకటేసారి అన్నీ చేసుకుంటే బెటర్. సో, ఇంత చిన్నగా చేసుకొని ఇంకా మనం ఎక్స్ట్రా మెంబర్స్ కూడా మనకి పడతారు దీంట్లో. చూడండి ఇక్కడ కిందికొచ్చేస్తే మనకి వైట్ కలర్ షేప్స్ కనిపిస్తున్నాయి కదా! ఇది కొంచెం కష్టం గైస్. ఇది కొంచెం ప్రాసెస్. ఈ ఒక్కొక్క షేప్‌ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా మూవ్ చేసుకుంటా
మనము ఇవన్నీ ఫిట్ అయ్యేలాగా సెట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒకటి సెట్ అయింది. అండ్ మళ్ళీ ఇంకో షేప్ తీసుకొని మీకు ఎక్స్ట్రాగా షేప్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ ఇది ఇట్లా మీరు ఎన్ని కావాలంటే అన్ని లైన్ వైజ్గా తీసుకొని కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు గట్టిగా అర్థం చేసుకొని ఈజీగా కన్వర్ట్ చేయగలుగుతారు అనుకుంటే అన్నీ ఒకటేసారి కన్వర్ట్ చేసుకొని ఈ టైప్లో చేసుకోండి. లేదు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, టైం పడ్డా సరే ప్రొఫెషనల్గా నీట్గా రావాలనుకుంటే ఒక్కొక్క ఫోటో తీసుకొని ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఈజీగా ఒక్కొక్క ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. గైస్ నా సజెషన్ ఏంటంటే అన్ని ఫొటోస్ ఒకటే దాంట్లో పెట్టుకొని సేవ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన టైప్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ డూప్లికేట్ చేయాలంటే దీని మీద క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే మనకి డూప్లికేట్ అయిపోతుంది. మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. మీరు చిన్నగా చేసుకుంటే మినిమం 4 అంటే 6-7 మెంబర్స్ కూడా పడతారు. సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను మెయిన్గా ఏదో మీకు చూపెట్టడానికి అందరికి ఒక ఐడియా రావడానికి 4-5 మెంబర్స్ మెయిన్ పర్సన్స్ పెట్టిన. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది గైస్. అండ్ వీడియో టు ఆడియో ఎట్లా కన్వర్ట్ చేయాలో చెప్తా. ఇప్పుడు వచ్చేసి ఎగ్జాంపుల్గా ఇది ఒక వీడియో ఉంది. ఈ వీడియో నేను హైడ్ చేస్తున్నా. ఈ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆడియో అనేది కన్వర్ట్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు వీడియోని డిలీట్ చేస్తున్నా, మనకి ఆటోమేటిక్గా ఆడియో వచ్చేసింది. ఈ ఆడియోని వాల్యూమ్కి వచ్చేసి 150 పెట్టుకోండి. ఆడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది. సో వీడియోని అంతా చెక్ చేసుకొని ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ చేసేసుకోండి. మీకు ఎంత క్వాలిటీ కావాలంటే అంత చేసుకోండి. సో ఇది గైస్ మీరు అను ఫాంట్స్ కాపీ పేస్ట్ చేసుకున్న తర్వాత అలర్ట్ మోషన్లో ఇప్పుడు నేను తీసుకున్న ఈ వీడియో టెక్స్ట్ ఫాంట్ నేమ్ చూడండి. సేమ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో మీరు కూడా అదే తీసుకోండి, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూద్దాం చూడండి. ఇక్కడ శ్రీకాంత్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్ చూడండి, పృథ్వీ అని ఉంటుంది. మేబీ అన్నీ సేమ్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గౌడుకి ఇది కూడా పృథ్వీనే. చూసుకోండి మీరు అను ఫాంట్స్లో సెర్చ్ చేయండి పృథ్వీ అని, సో మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ధరణి, ఇక్కడ ఏదైతే చేతి గుర్తుపై ఉంది కదా అది ధరణి. అండ్ నెక్స్ట్ ఇంకోటి మీ అమూల్యమైన ఓటు, అది కూడా ధరణి. అండ్ ఇది కూడా అదే అనుకుంటా, ధరణి. చూసుకోండి మెయిన్గా ఎక్కువ ఫాంట్స్ ఇవే ఉంటాయి, ఎందుకంటే ఇవే మ్యాక్సిమం పొలిటికల్ వీడియోస్కి కానీ పోస్టర్స్కి కానీ యూజ్ చేసే ఫాంట్స్. చాలా డీటెయిల్గా అందరికీ అర్థమయ్యేటట్టు చాలా నీట్గా ఉండే ఫాంట్స్ ఇవే. పృథ్వీ చూసుకోండి మ్యాక్సిమం అన్నీ ఇవే ఉన్నాయి. అండ్ మన 1 అనే నెంబర్కి కూడా చూద్దాం, దీనికి పృథ్వీ 1 అనే నెంబర్కి పృథ్వీ. అండ్ కొన్ని టెక్స్ట్కి ధరణి అని ఉంది. చూసుకోండి ఇక్కడ మన బ్యాలెట్ పేపర్లో నేమ్ కూడా ధరణి అనే ఉంది. అండ్ ఇక్కడ పైన వచ్చేసి అది కూడా ధరణి. సో ఇక్కడ నేమ్ వచ్చేసి మాత్రం పృథ్వీ. ఈ రెడ్ కలర్లు ఉన్నాయి మొత్తం పృథ్వీ, గుర్తుపెట్టుకోండి మీరు. సారీ, ఇక్కడ చేతి గుర్తుపై ఓటు వేసి దానికి కూడా ధరణియే. సో ఇది మెయిన్గా మనం యూజ్ చేసిన ఫాంట్స్ అయితే ధరణి, పృథ్వీ, ఈ రెండే గైస్. ఈ రెండు గట్టిగా గుర్తుపెట్టుకోండి, పృథ్వీ, ధరణి అంతే. ఇది కూడా ధరణియే. సో ట్రై చేయండి. వీడియో అయితే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇంత లెంతీగా చేయడానికి కారణం మీకు అర్థం కావడానికి. నేను దీన్ని 10 మినిట్స్లో కూడా కవర్ చేయగలుగుతా, అంతకుమించి కవర్ చేయలేను, ఎందుకంటే ప్రాసెస్ అలాంటిది. బట్ మీకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే మీరు చేసుకోవాలి, డీటెయిల్గా చేసుకొని దీనికి రిలేటెడ్గా ఇంకా చాలా వీడియోస్ చేయాలని మీకు ఐడియా రానికి మాత్రమే. సో ఏం డౌట్ ఉన్నా నాకు కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.